సో అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీతోటి ఒక అనుభవాన్ని పంచుకోబోతున్నాను. అదేంటి అంటే ఇది ఒక ఆలస్య వివాహానికి సంబంధించిన ఒక కేస్ అండ్ ఒక జ్యోతిష్కుడు చూపించిన ఒక పరిహారం. ఓకే, ఒక అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుంది. వీళ్ళు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాట, వీళ్ళకి రుక్మిణీ కళ్యాణం 21 సార్లు చదవాలి. కౌంట్ ఏదో చెప్పాడు, నాకు కౌంట్ సరిగ్గా గుర్తులేదు. రుక్మిణీ కళ్యాణం పట్టణం 21 సార్లు చేయించి గుళ్ళో రుక్మిణీ కళ్యాణం చేయిస్తే మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందండి తొందరగా అని చెప్పాడు. వీళ్ళు చేశారు. ఇదంతా అయ్యి ఒక 1.5 year అయింది. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే 2023 బిగినింగ్లో ఇదంతా వాళ్ళు చేశారు. 2024 ఎండింగ్కి వచ్చాం. ఇంకా అమ్మాయికి పెళ్ళవలేదు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, కదంతా నాకు చెప్పారు. ఫస్ట్ నేను హరోస్కోప్ చూస్తూనే చెప్పాను, అసలు మీ అమ్మాయికి వివాహ యోగమే లేదండి, మీ అమ్మాయి చార్ట్లో వివాహ యోగం కనిపించట్లేదు. మీరు ఎన్ని పూజలు చేసినా అది ఫలితం ఇవ్వదు, ఆ పూజల జోలికి వెళ్ళకండి అని చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఎవరైనా మన దగ్గరికి జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, ఒక బ్లైండ్గా ఒక పూజలు చేసేయండి అని చెప్పేస్తున్నారు. సో పూజలు చేస్తే మీకు కొంచెం ఫలితం వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు. సో అలా కాదు, ఫస్ట్ మనకి ఆ యోగం ఉంటేనే మనం ఏ విధంగా చేస్తే దానివల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి. యోగం లేనిదే ఎన్ని యాగాలు చేసినా ఫలితాలు రావు. సో ఇప్పుడు ఈ రుక్మిణీ కళ్యాణం గురించి మాట్లాడుకుందాం. మామూలు కేసులో కూడా రుక్మిణీ కళ్యాణం గురించి ఎలా రుక్మిణీ కళ్యాణం చేస్తే వివాహం అయిపోతుంది అని చెప్పి ఒక అపోహ జనాల్లో అయితే ఉంది. రుక్మిణీ కళ్యాణం చేస్తే వివాహం అయిపోతుంది అనేది మీ అపోహ మాత్రమే. ఇందులో ఆవగింజంత కూడా నిజం లేదు. ఒకవేళ అయితే ఇంకెందువల్లైనా అవ్వాలి, కానీ ఇందువల్ల మాత్రం అవ్వదు. రుక్మిణీ కళ్యాణం మాత్రమే చేస్తే. సరేనా? మళ్ళీ చెప్తున్నాను, రుక్మిణీ కళ్యాణం చేస్తే వివాహం జరుగుతుంది అనేది మీ అపోహ మాత్రమే. ఒకవేళ వివాహం అయితే ఇంకెందువల్లనైనా అయి ఉండాలి, మీ రుక్మిణీ కళ్యాణం వల్ల మాత్రం కాదు. ఎందుకో మనం చూద్దాం. ఒక్కసారి మనం రుక్మిణీ కళ్యాణాన్ని గుర్తు తెచ్చుకున్నాం. ఇదంతా మనం సినిమాల్లో చూసిందే, పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనం ఇదంతా చూసిందే. నేను మళ్ళీ ఆ స్టోరీ మీకు బ్రీఫ్గా 2-3 సెంటెన్స్లో చెప్పేస్తాను. మనం ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఈ రుక్మిణికి శ్రీకృష్ణుని ప్రేమిస్తుంది, కానీ రుక్మిణి వాళ్ళ అన్న మాత్రం ఈవిడ్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. సో ఫస్టే మనకి తెలుస్తుంది, ఒక కన్యకి ఏమాత్రం ఇష్టం లేని ఒక వివాహం అన్నయ్య చేయదలుచుకున్నాడు. సో అప్పుడు రుక్మిణీదేవి ఏం చేస్తుంది, అగ్నిచిత్తుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడిని కృష్ణుడి దగ్గరికి రాయబారం కోసం పంపిస్తుంది. సో ఇప్పుడు ఆ పేరులోనే ఉంది ఆయన ఎలాంటి వాడు అనేది. అగ్నిచిత్తుడు అంటే చాలా నిష్కల్మషమైన మనస్సు కలవాడు, మన మంచిని కోరేవాడు. అగ్నిచిత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. హీఈస్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, నిష్కల్మషమైన మనస్సు కలిగిన వాడు అయి ఉండాలి. ఇప్పుడు ఆయన ద్వారా శ్రీకృష్ణుడికి రాయబారాన్ని పంపిస్తుంది. ఈ అగ్నిచిత్తుడికి వెనకాల ఇంకొక కథ కూడా ఉంది. ఈ అగ్నిచిత్తుడు రుక్మిణీదేవి రుక్మిణీదేవి తల్లి వివాహానికి తల్లి వివాహం అయినప్పుడు వాళ్ళ తండ్రి గారు ఆవిడ వెంట పంపించిన వ్యక్తి ఈయన. అంటే రుక్మిణీదేవి మాత్రమే కాకుండా రుక్మిణీదేవి తల్లి గురించి కూడా ఈయనకి బాగా తెలుసు. అంటే ఆ విషయంలో ఏంటంటే రుక్మిణీదేవి పుట్టిన దగ్గర నుంచి అగ్నిచిత్తుడికి తెలుసు అనమాట, ఆవిడకి పరిచయం ఉంది. సో మన ఫ్యామిలీ గురించి పూర్తిగా ఐడియా ఉన్న ఒక వ్యక్తి, నిష్కల్మషమైన మనసున్న ఒక వ్యక్తి అగ్నిచిత్తుడు. బ్రాహ్మణుడు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, మన ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసినవాడు.
మన వైపు నుంచి మాట్లాడగలిగేవాడు. మనం అనుకున్నది రెగ్యులర్ రుక్మిణీదేవి ఆవిడకి మెసేజ్ చెప్పి పంపించలేదు. ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మన గురించి తెలిసిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళని పంపిస్తే చాలు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం వరకే మన పని. అలాంటి వాళ్ళు వాళ్ళతో వచ్చి వాళ్ళు మన దగ్గరికి రారు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ క్వాలిటీ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ రుక్మిణీదేవికి మాట్లాడే వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉండాలి? మన మనసులో ఉన్న భావాల్ని అక్కడ కుండ బదలు కొట్టి చెప్పగలిగేవాడు అయి ఉండాలి. అగ్నిచిత్తుడు చేసిన పని అదే. మన వైపు నుంచి మాట్లాడగలగాలి. ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు అంటే, ఆ అమ్మాయి గురించి మేము ఇలా విన్నామండి, అంత నెగిటివ్గా విన్నామండి అంటే వీళ్ళు ఏమంటారు, అవునండి మేము చాలాసార్లు చెప్పాము, అమ్మాయి అంతే అని చెప్పి వెనక్కి వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాడు అయి ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు కొంచెం మనసులో విరిచేసే రకం. ఇలాంటి వాళ్ళు కూడా అయి ఉండకూడదు. సో ఫస్ట్ నిష్కల్మషమైన మనసు కలిగిన వాడై ఉండాలి. అగ్నిచిత్తుడు, బ్రాహ్మణుడు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. 3 మన ఫ్యామిలీ గురించి బాగా తెలిసినవాడు. 4 మన తరఫు నుంచి వకాల్తా పుచ్చుకుని మాట్లాడగలిగేవాడు. మన మీద ఎలాంటి నిందా పడనివ్వని వ్యక్తి. ప్లస్ ఆయనకి అప్పటికే 120 సంవత్సరాలు. ఎప్పటికైతే రుక్మిణీదేవి రాయబారాన్ని పంపిస్తోందో అప్పటికే ఆ అగ్నిచిత్తుడికి 120 సంవత్సరాలు. అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనమాట. ఇలాంటి వ్యవహారాలు నడపడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. చాలా కరెక్ట్ పర్సన్ రుక్మిణీదేవి ఎంచుకుంది. ఇలాంటి వ్యక్తుల్ని మనం అందుకే రుక్మిణీ కళ్యాణం చదవడం కాదు, దానిలో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వ్యవహారాన్ని నడపాలి. అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకోకుండా రుక్మిణీ కళ్యాణం మీరు 100 సార్లు చేసినా ఒకటే, 2000 సార్లు చేసినా ఒకటే. ఒక్కసారి చదివి రుక్మిణీదేవి సారాన్ని, అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని రైట్ పర్సన్ని వెతికి రైట్ పర్సన్ దగ్గరికి రాయబారాన్ని పంపించారంటే పెళ్ళి డెఫినెట్గా అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఇంకొక విషయం నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మన హిందూ మతం అనేది భక్తి ప్రధానమైన మతం కాదు. హిందూ మతంలో భక్తి గురించి పెద్దగా చెప్పలేదు. మనది జ్ఞాన ప్రధానమైన మతం. సో ఈ జ్ఞాన ప్రధానమైన మతాన్ని తీసుకొచ్చి భక్తి ప్రధానమైన మతంగా మార్చేశారు. అందుకే ఈ పూజలు అవి ఎన్నిసార్లు చేసినా ఉపయోగం ఉండట్లేదు. సరేనా? ఇప్పుడు ఇదే రుక్మిణీ కళ్యాణ వ్రత సారాన్ని మీరు ఎక్కడన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలన్ మస్క్ కూడా ఇదే అప్లై అవుతుంది. ఒక బిజినెస్ డీల్ సైన్ చేయాలి, $100 కోట్ల బిజినెస్ డీల్ ఒకసారి ఆయన సైన్ చేయాలనుకోండి. సేమ్ అదే లాజిక్. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, నిష్కల్మషమైన మనసు గలవాడు, మన గురించి తెలిసినవాడు, మన గురించి మాట్లాడగలిగేవాడు, అందులో అనుభవం ఉన్నవాడు, ఇలాంటి వ్యక్తిని కనుక రాయబారంగా పంపిస్తే పని డెఫినెట్గా అవుతుంది. సరిగ్గా ఇదే పని వాళ్ళు చేయలేదు. వీళ్ళు రుక్మిణి కళ్యాణం వ్రతం చేసి కూర్చున్నారు, అందులో సారాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేదు. వ్రతం చేస్తాం పని అయిపోతుంది కదా అనుకున్నారు. పని చచ్చినా అవ్వదు. సరేనా? ఏ ఆచారాన్ని అయినా సరే గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకోండి, తర్వాత చెయ్యండి. అర్థం కానప్పుడు అవి చెయ్యకండి. ఆ వ్రతాలలో వాళ్ళు ఏమి చేశారో అదే పని మనము చెయ్యాలి. అర్థమైంది కదా? నమస్తే.